నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి. వారి వయసు 109 సంవత్సరాలు. అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సనాతన ధర్మం పైన ఆయనకున్నటువంటి పట్టు కావచ్చు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి, దాంతోపాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి, హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏవేవి మనం మార్చుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు వారు చెబుతూ ఉంటారు. ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఈ 109 సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు. అక్కడ సాధన చేసుకోవటం కానీ, అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి. వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తామన్నాం. వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. మనతో పాటు ఉన్నారు గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మా పేర్ల సదా ఆనందగిరి. సంతోషంగా ఉన్నారు. అసలు నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో, 109 సంవత్సరాలు మీకు ఎంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చక్కగా మాట్లాడుతూ చకచక అటు ఇటు తిరుగుతూ భలే పలకరిస్తూ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎలా ఉండగలుగుతారు ఇలా అని? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మంలో మనసులో స్మరించుకొని, అసలు ఒక మనిషి ఎంతకాలం బతికాను అని ఆలోచించకూడదు. ఎలా బతికాను, దేనికి ఉపయోగపడ్డాను. కానీ ఇప్పుడు జీవన శైలి కావచ్చు, అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి చూస్తే మనిషి 100 ఏళ్ల సంగతి పక్కన పెడితే 60-40లోనే అనేక రుగ్మతలకు గురి అవుతున్నారు. ఎన్నో రోగాలు వస్తున్నాయి, వాటి ద్వారా చనిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా మారిపోయింది అసలు మనిషి జీవితం? లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతుంది మనిషి? ఆహార వ్యవహారాలలో వీడు చేసుకుంటున్న మార్పులు. పరమాత్ముడు మనకిచ్చింది మనం తినడం లేదు, మనం వేరేటి తింటున్నాం. అదొకటి. రెండవది, తినకూడనిది ఎక్కువ తింటున్నాం, తినాల్సింది తినడం లేదు. తినకూడని అంటే అది తెలుసుకోవచ్చా గురుగారు? పరమాత్ముడు సృష్టిలో ప్రతి ఒక్క జంతువును పుట్టించాడు. ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు ప్రాణం తీసి వాటిని చంపడం ఏంటి? అంటే మాంసాహారం. మన నాలుక రుచుల కోసం అమ్మవారు నాకు బలి అడిగారు అని ఒక నాటకం ఆడి ఆ కోడిని బలి ఇచ్చి మళ్ళీ మీరు తెచ్చుకొని వండుకొని తింటాను. పోనీ అమ్మవారికి బలి ఇచ్చావు, అది అక్కడే వదిలేయాలిగా, మరి ఇంటికి తెచ్చుకొని తింటున్నావే. తూక్ ఉత్తిష్టాన్ని మళ్ళీ తీసుకున్నట్లే కదా అది. అసలు 100 కోళ్ళను నువ్వు తిన్నావు ఇంతవరకు జీవితంలో, ఒక్క కోడిని నువ్వు బతికించగలవా? శక్తి లేదు మనిషికి. మరి అటువంటప్పుడు వాటికి జీవించే హక్కు ఎంత ఉందో పరమాత్ముడు వాటికి వాటి ఆహారాలు ఇచ్చాడు. వాటికి ఆ దంత నిర్మాణము అట్లుంటుంది. పులువు లాంటి జంతువులకు మాంసాన్ని పీక్కు తినేలాంటి కూర పండ్లు ఉంటాయి, మనకు అలా లేవుగా. పండ్లు, ఫలాలు, కందమూలాలు. కానీ ఇప్పుడు జంతువులు ఇప్పుడు అలా తింటున్నప్పుడు వాటికి కూడా సృష్టించే ప్రాణం పోసే శక్తి ఉండదు కదా? ఉండదు. కానీ దానికి దేవుడు ఇచ్చిన ఆహారం అది. దేనికి ఏది ఇచ్చాడో వాళ్ళు అయ్యే నియమాలు దాటడం లేదు. అవి ప్రకృతి విరుద్ధంగా అవి ప్రవర్తించడం లేదు. అందుకే అవి ఏవి కంటద్దాలు పెట్టుకోవటం లేదు, చోటు మిషన్లు పెట్టుకోవడం లేదు. వీడొక్కడే అడ్డమైన తిండ్లు తింటున్నాడు, మాకే వస్తున్నాయి అవన్నీ. స్పెట్స్ పెట్టుకుంటున్నాడు, కంటద్దాలు పెట్టుకుంటున్నాడు. ఇవి చూడండి, ఏ జంతువు అయినా చచ్చేంత మూమెంట్ వరకు దాని చెవులు పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి, ఆనందంగా ఉండి అలా పడిపోయి చచ్చిపోతుంది. వీడు తట్పటాయించి ఇంకా బతకాల అనే తపనతో ఉంటాడు. వాటికి ఆ తపన లేదు, ఆ సెన్సు లేదు దానికి. కానీ చెప్తూ ఉంటారు, సాక్షాత్తు ఆ రాముడు అంతటి వాడే లేకుంటే కృష్ణుడే మాంసాహారాన్ని భుజించారు, వాళ్ళు తినగా లేనిది మేము తింటే తప్పొచ్చిందా అని కొంతమంది ఈ మధ్య బాగా అటువంటి శ్లోకాలు ఉన్నాయని నాకు చూపించండి. కొంతమంది చెప్తున్నారు ఈ మాట. చెప్పడం 112 మంది చెప్తారు. ప్రమాణం కావాలి కదా, ప్రామాణికం ఉండాలి. సరే, ఒకవేళ తిన్నారు, వాళ్ళ యుగంలో వాళ్ళు తిన్నారు. రాముడు క్షత్రియుడు అంటే బలం కావాలి. ఒకవేళ తిని ఉండవచ్చు. రాముడు ఏం తిన్నాడు అట్లా ఉండేది కాదు, రాముడు ఎట్లా ఉన్నాడో నువ్వు అట్లా ఉండేకి చూడు.
అంతే తప్ప రాముడు ఏం తిన్నాడు, రాముడు కోళ్ళు కుక్కలు తిన్నాడు నేను తింటాను అంటే రాముడిని అడ్డం పెట్టుకొని నువ్వు తింటున్నావు. ప్రతిదీ నిన్ను సమర్థించుకునేకి ఆ దేవుళ్ళ పేర్లను కూడా కలుపుతాడు. కృష్ణుడు యాదవుడు, వాళ్ళకు మద్య మాంసాలు సహజం, తాగి ఉండొచ్చు, తిని ఉండొచ్చు ఒకవేళ అట్లా అనుకుంటే కూడా. ఆ యుగంలో వాళ్లకు అది ధర్మం. ఇప్పుడు కలియుగంలో అసలు ఈ మనుషులు మీరు అన్నట్లు 100 ఏళ్ళు బతకలేకపోతున్నారు అంటే తొందరగా జీర్ణం కాని ఈ మాంసాహారాలు, అతి మసాలాలు. మాంసాహారం అంటే అతి మసాలాలు వాడాలి, ఆ కంపు రాకుండా ఉండేదానికి ఇచ్చేస్తాం, నీచు వాసన ఉండకుండా ఉండడానికి. అవునా? అవునండి. సరే, మరి నీకు ఆ మాంసాహారం అంత ఇష్టం అంటే జంతువులు తిన్నట్లు నువ్వు పచ్చి మాంసం తినగలవా? అమ్మో అస్సలు. పోనీ ఇంకో తమాషా, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లేదు, రేపటికే దాచిపెట్టుకొని తినడం లేదు. మనం ఈ దిక్కుమాలిన ఫ్రిడ్జులు పెట్టుకుంటాం, వారం రోజులు 10 రోజులు అయినా కానీ దాంట్లో నుంచి తీసి తింటాం. అంత డేంజర్ అండి ఫ్రిడ్జ్? ఎస్, మన ఇంటెస్టైన్స్, పేగులు, దాని పొడుగు, దాని పనితనము ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్కి మించి దానికి వేస్తే ఆ మిషన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది? మిషన్కు ఇంత లోడ్ ఉంటుంది, ఆ లోడ్కు మించి లోడ్ వేస్తాం పనిచేస్తుంది 10 దినాలు 15 దినాలు, ఎవ్రీ డే అదే లోడ్ వేస్తే అది దెబ్బతింటుంది. సేమ్ థింగ్, రోగాలకు కారణం పుట్ట, రోగాల పుట్ట. సాత్వికాహారము, టైంకు ఆహారం. ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే అసలు తన జీవన శైలి ఏ విధంగా ఉండాలి? బ్రహ్మముహూర్తం అనే 3:30కు లేకపోతే పోయింది. సూర్యోదయానికి ముందు లేయడం, మలమూత్ర విసర్జన కాల కృత్యాలు తీసుకొని వెంటనే స్నానం చేయడం, చల్లనీళ్ళ స్నానం. ఆ టైంలో నీళ్ళలో ఎలక్ట్రిఫికేషన్, ఎనర్జిఫికేషన్ అనే 2 శక్తులు ఉంటాయి. 5 గంటలప్పుడు సూర్యుడు అప్పుడే బయటకు వచ్చేదానికి ముందు ఆయన అరుణ కిరణాలు వచ్చి ఉంటాయి. ఆ కిరణాలలో ఆల్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్ లాంటి హాని కలిగించే కిరణాలు కాకుండా మనకు ఆరోగ్యం కలిగించే కిరణాలు ఆ టైంలో ఫ్లో అవుతూ ఉంటాయి, ఆ నీళ్ళ మీద పడతాయి. అందుకే చలికాలంలో నదుల్లో నీళ్లు వెచ్చగా ఉంటాయి, నిజం. వేసవి కాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి. ఎంత అద్భుతం చూడండి, ప్రకృతి మన కోసమని అంత ఏర్పాటు చేసింది. మనము హాట్ వాటర్ లేకుంటే స్నానం చేయలేము అంటున్నాం. వేడి నీళ్లు పోసుకోగానే ఈ మాంసకండరాలన్నీ అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లెక్స్ అవుతాయి. ఎంత ఫ్లెక్స్ అయినాయో అంత మళ్ళీ బిగుసుకుంటాయి. కానీ చన్నీళ్ళు అట్లా కాదు. అందుకే ఉదయం పూట చన్నీళ్ళతో స్నానం చేస్తాం. తర్వాత చేతనైంది ఎవరైనా గురువు చెప్పిన మంత్రం, లేదు మనకు తెలిసిన శ్లోకాలు, ఇది ఏదీ లేదు. లోకా సమస్తాని సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు, అది కూడా చెప్పాల్సిన పని లేదు. మీ నిత్య కార్యకర్తలు మీరు చూసుకోండి. అల్పాహారం తినడం మానేసి ఓ 9:30-10 గంటల ప్రాంతంలో భోజనం. ఉదయం అండి గురుగారు. సాయంత్రం 7 గంటలప్పటికి సూర్య అస్తంకి ముందులోనే మళ్ళీ ఒకసారి భోజనం. తో ఈ పొట్టకు గ్యాప్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. భోజనం అంటే అవి ఏవి తీసుకోవాలి ప్రధానంగా? ఈ దక్షిణాది వాళ్ళు ఎక్కువ రైస్ తింటాం. మీరు రైస్ ఇంత తింటారు, సబ్జీ ఇంత పెట్టుకుంటారు, సబ్జీ కాయగూరలు ఇంత పెట్టుకుంటారు. మేము కాయగూరలు ఇంత తింటాం, రోటీ 2-3 తింటాం. దాంట్లో బాగా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. అవి మనం తీసుకోవాలి. ఉడకేసి తింటున్నాం, సగం పవర్ను చంపేస్తున్నాం. రైస్ ఇంత నీళ్ళు పోసి ఉడకపెట్టాం, మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంచేస్తాం. దాంట్లో ఉన్న సమస్తము బయటికి పోయింది, జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంది, అది మట్టుకు తింటున్నాం. మళ్ళీ నాకు ఈ బలం రావాలంటే ఎక్కడ? సెకండ్, అవి పాలిష్ బియ్యం ఉండాలి, వైట్ ఉండాలి, డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ అంటారు. ఆ పొట్టులో ఉన్న శక్తి పోతా ఉంది. పాతకాలం ప్రజలు వరి దంచుతారు, ఆ పై పొట్టే పోతుంది, వాటిని తీసేస్తారు. 3 లేయర్స్ ఉంటాయమ్మా, పై పొట్టు ఒకటి కాకుండా లోపల ఇంకోటి, ఆ తర్వాత బియ్యం. మనం అన్నిటిని తొలగించేసి ఆ ఉత్త రైస్ తింటున్నాం. ముడి బియ్యం
ఎంత ఇంకా సరే ఉడకపెట్టడం అలవాటు అయిపోయింది. అది ఎంత ఉడకపెట్టాలనో అంత. ఇప్పుడు ఓవర్ వచ్చిన ఈ కుక్కర్లు బక్కర్లు దాంట్లో ఉన్న సమస్తాన్ని చంపేస్తూ ఉంది. ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఉడకపెట్టిన ఆహారం వేరే, మీరు ఇంటి లోపల కుక్కర్లో పెట్టింది వేరే. కానీ ఇప్పుడు అంత అవకాశం ఉండట్లేదు కదా గురుగారు. అపార్ట్మెంట్ కల్చరు, సిటీ లైఫ్, బయట లేదు, వండుకునేది. మామూలుగా వండండి. అంటే గంజి వార్చేలాగా. గండి వాచేది కూడా లేదు. మీరు అంటారు అది లెవెల్ పెట్టి, అది ఇంకా ఉత్తమం. గంజి పోదు, అది కాస్త బలం ఉంటుంది. ఆ విధంగా 2 పూట్ల అన్నమే తినాలా, తినొచ్చు. అది మీ అలవాట్లు. నైట్ టైంలో సాధారణంగా తక్కువ తినాలి. ఈ మిషన్ 9 వరకు పనిచేస్తుంది. 9 వరకు నిద్రపోం, 5:30, 6కి తిన్నాం. మనకి నచ్చేది మాట్లాడేది, దోస్తు, సినిమా, పాడు, ప్రదేశ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ చేసుకుంటాం. 9 లోపల ఫుల్ అయి రెస్ట్గా ఉంటుంది. అప్పుడు నిద్రపోతాం, ఇంకా రెస్ట్ తీసుకుంటుంది, యాక్టివ్ అవుతుంది. ఫినిష్. మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock అలా. మనం బాడీకి ఏం అలవాటు చేస్తే అది తీసుకుంటున్నామా. మనమే పొద్దున టిఫిన్ లేకుంటే నేను ఉండలేను అనేది మైండ్లో ఫెటప్ చేసుకున్నాం. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు, చాలా అనర్థం అది అని చెప్పి ఆధునిక పద్ధతులు కొన్ని చెప్తా ఉండరు. సో ఇప్పుడు మేము చెప్పిన బ్రేక్ఫాస్ట్కు భోజనానికి 1.5 hour తేడా. 8 o'clock యు ఆర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఎక్స్టెండ్ ఇట్ ఫర్ టు 1.5 hour. 9:30, 10. ఇది మా వైపు విధానం. మేము ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు ఆ వాళ్లకు మేము కష్టం కలిగించలేము. నాకు ఈ రూల్స్, నాకు ఇట్లే కావాలా, ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు వండి పెట్టినా, 2కి వండి పెట్టినా, మధ్యాహ్నంకి పెట్టినా, పొద్దున టిఫిన్ తెచ్చి ఇచ్చిన వాళ్ళ తృప్తి కోసం మేము తినేస్తాం. కానీ ఇలా మాత్రం అలవాటు చేసుకుంటే మంచిదని ఆ సిస్టంలో మేము 90 years వరకు అదే సిస్టమ్ మెయింటైన్ చేసినాం. యాత్రలో తిరుగుతున్నప్పుడు కూడా, గురుగారి దగ్గర ఉన్నప్పుడు మొదలైన 45 years, 1945 వరకు స్ట్రిక్ట్గా ఇదే రూల్ మా ఆశ్రమంలో. 45 తర్వాత బయటకు వచ్చి తిరగని మొదలుపెట్టినా కూడా అప్పట్లో ఇంత ఇది లేదు. ఆ జనాలకి భక్తి, వీడు ఇట్లా తింటాడు, ఏం స్వామి ఎన్ని గంటలకు మీకు పెట్టాలా అని అడిగేవాళ్ళు. అమ్మ మీకు వీలైతే ఈ టైంకి పెట్టాలని, అదే పెడతారు. టిఫిన్ ఇస్తారు దండిగా ఇంత, మేము చెప్తాం ఇంకొక గంట తర్వాత తింటామమ్మ, ఇదే మాకు భోజనం. సో మనం ఇంకోళ్ళకి ట్రబుల్ ఇవ్వకూడదు. ఇంకోళ్ళకి ట్రబుల్ ఉంటే తీర్చేదానికి అలవాట్లు అలా ఉండిపోయినాయి. మీ గురించి చెప్పండి గురువుగారు. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ, అసలు ఈ మార్గానికి ఎప్పుడు వచ్చారు మీరు? నేను 2 ఏళ్ళు పిల్లవాడుగా ఉన్నప్పుడు హరిద్వార్ మేళాలో మిస్ అయిపోయానంట మా గురుగారు చెప్తారు. నా పూర్వజన్మ సుకృత్, ఏం పుణ్యం చేసుకున్నాను నేను అవుడుసపోతూ ఉంటే మా గురుగారు తీసుకున్నారంట. కిస్కా బచ్చా అని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలీదు అంట. అప్పట్లో మేళా 2-3 దినాలు. హరిద్వార్ ఇంత ఉండింది. ఇప్పుడు ట్విన్ సిటీస్, హరిద్వార్, ఋషికేశ్ ట్విన్ సిటీస్, కంక్రీట్ జంగల్. అప్పుడు నిజం జంగల్ ఉండింది, పూర్తి అడవి. హరిద్వార్ ఋషికేశ్ మధ్య 18 kilometers. మేము అక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఒక 10-12 మంది తట్ట అది ఇది తీసుకొని పోవాలి. ఈ పులులు, అవి నక్కలు, అవన్నీ ఉంటాయి. అంత ఉండింది అప్పుడు. అట్లా సిస్టమ్. అలా గురువుగారికి మీరు దొరకటం. ఆ మహానుభావుడు నన్ను ఇట్లా ఆ కుండలిని యోగం నేర్పించడం, సాధనాలు కొన్ని. అంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి? మీకు ఎంత వయసు అప్పటి నుంచి? 4-5 ఏళ్ళప్పటి నుంచే నేర్చుకున్నారండి? నేను 2 years దగ్గర ఆయనకి దొరికినాను. అప్పటి నుంచి ఆ పెరిగినప్పుడు ఆయన్నే దాదా అనేవాడిని. అసలు నా భాష ఏంటో కూడా తెలీదు. మరి తెలుగు ఎలా వచ్చింది మీకు? అన్ని ఇప్పుడు ఇక్కడ తిరుగుతాం కదా, ఎస్పెషలీ మాకు సౌత్లోనే ప్రాబ్లం. మిగతా ఎక్కడైనా కానీ హిందీ నడుస్తుంది. ఇక్కడ మెట్రో సిటీస్ కొన్ని ఏరియాల్లో తెలంగాణలో ఆ ఉర్దూ ఉండబట్టి, ఉర్దూ హిందీ దగ్గర కాబట్టి ఇక్కడ నడుస్తుంది. తో డీప్ ఆంధ్రాలోకో తమిళనాడులోకో పోతే వాళ్ళు వాళ్ళ తమిళ్ తప్ప వేరే మాట్లాడరు, మలయాళం తప్ప వేరే మాట్లాడరు, కన్నడ తప్ప వేరే మాట్లాడరు. అదేమో అంటారు నెససరీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. నా అవసరం, నా భావాలు వాళ్ళకు పంచుకోవాలా. అసలు నేను ఎక్కడికి పోవాలా, ఎక్కడ రావాలా అని క్వశ్చన్ వేయాలంటే వాళ్ళ భాషలో అడిగితే చెప్తారు. ఫోర్స్. రెండవది మా గురు కటాక్ష, నేర్చుకోవాలనే పట్టుదల. ఎన్ని భాషలు వచ్చండి మొత్తం మీకు?
ఏదో ఆ టైంకి అట్లా అట్లా నడుపుతాం. గొప్ప తెలుగు, చెప్పుకునేకి హిందీ, కాదు. ఇంగ్లీష్, మలయాళం, హిందీ కన్నడ, మాది తమిళ్. మాతృభాష. హ్మ్. ఇంగ్లీష్ చదివిన చదువు. ఏం చదువుకున్నారు? బిఏ 1936 ఎక్కడ చదువుకున్నారు? అస్సాం అస్సాంలో. గౌహతిలో హ్మ్. సర్ జకారియా కాలేజ్ అని అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. హ్మ్. ఒక రాజుగారు అక్కడ పెట్టినారు అది. హ్మ్. అక్కడ మా గురువు గారి అంతేవాసి, అంటే చెల, ఇంకొక చెల, హ్మ్. అక్కడ ఆశ్రమం ఉండేది. హ్మ్. మా గురువు గారు మాకి అక్కడ పంపినారు. హ్మ్. ఆ మహాన్భర్ దగ్గర మా గురువు రాకలు పోకలు, మేము సెలవులు ఇక్కడికి రావడం పోవడం. హ్మ్. చిన్నప్పటి నుంచి అదే ఆశ్రమం బతుకు, అదే మంత్రాలు భజనలు, హ్మ్. ఆ ఆశ్రమం తిండి. హ్మ్. అంటే బయట ప్రపంచం అసలు ఎప్పుడు చూడలేదా అక్కడి నుంచి? సన్యాసం తీసుకొని మొదటిసారి చార్ధామ్ దర్శనం చేయి అన్నంత వరకు అస్సాం టు మా రుద్రప్రయాగ్ తప్ప రెండవది ఏదీ తెలియదు. హా. చార్ధామ్ దర్శనం చేయన్నారంటే బడా చార్ధామ్, Hmm. బద్రి, రామేశ్వరం, ద్వారక, హ్మ్. హ్మ్. ఆ లైన్, పూరి. హ్మ్. పూరి, హ్మ్. ఆ 4 క్షేత్రాలు తిరిగినప్పుడు ఓహో ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఇంతమంది ఇన్ని మనుషులు పూజా విధానాలు ఉన్నాయి, హ్మ్. మేరా భారత్ మహాన్. అప్పుడు అర్థమైంది. అప్పుడు మీ వయసు ఎంతండి? జస్ట్ డిగ్రీ కంప్లీటెడ్ 7 years, 27, హ్మ్. 27, 28 ఉండొచ్చు. అప్పుడు అనిపించలేదా ఇంతమంది ఇంత చక్కగా హ్యాపీగా గడుపుతున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, లోక అది సంబంధమైన వాటితో చెప్తున్నానే, ఉన్నారు? ఆ 2 ఏళ్ళు నుంచి ఈ ఆశ్రమం భజనలు పూజలు ఇదే. హ్మ్. మనకు ఆ లోకం వింతగా లేదు. అనిపించారా అందరూ రెండవది చూసినప్పుడు? మా గురువు ఒకటే మాట చెప్తారు, ఎవరు కనపడినా ఫిమేల్ జెండర్ కనపడితే మాత, హ్మ్. మేల్ జెండర్ కనపడితే స్వామి. హ్మ్. ఈ రెండే అంతే. ఉచ్చారణ. హ్మ్. ఒక్కసారి మాతృభావన అన్నప్పుడు ఇంకో భావన వచ్చేకి లేదు. హ్మ్. సాధనలో కూడా ఆ కామ ప్రకోపము, ఆ భావన అనేది రాని సాధనలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆసనాలు వగైరా వేయిస్తారు. హ్మ్. బలవంతంగా అంచుకోవడం కాదు, అంటే న్యాచురల్ అది. హ్మ్. బట్ విల్ పవర్ మనకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. హ్మ్. మీకు ఏమనిపించింది? ఎందుకు ఈ మార్గం నేను తీసుకోవాలి అని ఎప్పుడు మీరు నిర్ణయించుకున్నారు? ఏ నేను వయసులో? నిర్ణయమే తీసుకోలేదు, ఆ అవకాశం కూడా లేదు. జరిగేదంతా అట్లే జరుగుతుంది. ఆ. నేను డిగ్రీ అయిపోయి మా గురువు దగ్గరికి పెట్టినప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోపో అని. హ్మ్. నువ్వు ఇచ్చిన బతుకు నన్ను ఇప్పుడు సడన్గా బయటికి లోకంకి పో అంటే ఏం చేయాలని హ్మ్. నేను పోను అన్నాను. క్యా కరేగా మరి తెరా చెలా బంజావు, నేను మీ శిష్యుడు అయిపోతాను, హ్మ్. కష్టము. అప్పుడు నేను 108 kilos ఎక్సైజ్ బాడీ, హా. ఇంతింత నెయ్యి, ఇంతింత రొట్టెలు ఇట్లా ముంచుకొని తింటా ఉంటుంది, ఇంత బెల్లు హా. అట్లా తినే రకం. ఇట్లా ఉండవు, ఇట్లా అయిపోతావు అన్నావు. హా. ఎట్లన్నా పోను, దిగుతావు. దిగా ఒక 6 months తర్వాత ఎందుకు దిగానా అని బాధ కూడా పడ్డాను. ఎందుకంటే ఆయన కొత్తగా చంద్రాయణ వ్రతం చేస్తాం రా అన్నాడు. హా. అంటే ఏదో వ్రతం కదా, హా. వ్రతం అంటే బాగా స్వీట్లు అది ఇది చేస్తారు. హ్మ్. చలో మై బీ కరుంగా అన్నాడు. చంద్రాయణ వ్రతం అంటే హా. పగలంతా ఉపవాసం ఉండాలి, చంద్రుడు వచ్చాక నైట్ తిన్నారు. చంద్రుడు వచ్చినాక 16 ముఠి రొట్టెలు, దానికి అవసరమైన దాల్, సబ్జీ, 2 సబ్జీలు, ఇంత కప్పు నెయ్యి, ఇంత కప్పు బెల్లం, హ్మ్. దహి అన్నీ ఉంటాయి. హ్మ్. వ్రతం భలే బాగుంది అనుకున్నాం మొదటి దినం. ఓ 6-7 days పోయినాక రాశి కమ్ హోతా జా రా హై, కుప్పకు తక్కువ అవుతుంది. మా గురుగారికి అడిగినాం, ఏంటి తగ్గింది? క్యా కమ్ హోతా జా రా అంటే, చంద్రాయణ వ్రతం అంటే తెలీదా అన్నాడు. నువ్వు చెప్పలేదు, చెప్పు అన్నాడు. చంద్రకళ ఎట్లా తగ్గుతాడో ఒక్కొక్క పిడిక అట్లా తగ్గుతుందిరా అన్నాడు. నా గుండె ఢామ్ అనింది. తో అమావాస్యకి ముందు ఒక పిడికెడు, అమావాస్యకు కూర్చున్నాయి. అమావాస్య రోజు ఏం లేదు. అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది, ఊరికన్నా ఒప్పుకున్నాను, ఆయన చెప్పినట్లు ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఇది. బట్ కాన్ఫిడెన్స్, పోతే పోతాము, ఎప్పుడైనా పోవాల్సిందే. ఇది హ్మ్. ఏముంది, అరే దీన్ని జయించలేకపోతే ఎట్లా, జితం జిహ్వా జితం సర్వం, నాలుక జయించలేకపోతే ఇంక దేనికి నువ్వు. హ్మ్. ఈ నాలుకే 2 పనులు, తింటుంది, మాట్లాడుతుంది, రెండింటి మీద కాబు ఇక్కడ పట్టగలిగితే ఉండాలి. ఇంక మనకెక్కడ ఏం ఎదురు లేదు. హ్మ్. చలో దేఖా జాయ్ అనుకున్నాం. 6 నెలలు చేశారు. సడన్గా ఆజ్ సే 2 दिन नहीं खाना అంటే హ్మ్.
మళ్ళా ఒక 10 days హ్మ్. మళ్ళా 3 दिन नहीं खाना హా. ఇట్లా 11 రోజులకి తీసుకొని వస్తున్నారు. హా. అప్పుడు టైర్డ్ అయిపోయి ఇట్లా కొంచెం కొంచెం సంపేకి బదులు ఒకేసారి సంపాయి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అన్నాడు. పగాలి నువ్వు ఇంక మీదట బయట తిరగాల, దొరకచ్చు దొరకపోవచ్చు, అప్పుడు ఎలా నువ్వు ఉంటుంది? ఇట్లా అని అడగకూడదు. ఇట్లా అన్నావంటే ఇట్లా అనే గుణం పోతుంది. భీక్ మంగాతో ఆశీర్వాద్ దేనే కా పవర్ జాయేగా. కాబట్టి నీ చెయ్యి ఎప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండరా, అయాచితంగా ఉండాలి కదా. అందుకనరా ఈ ట్రైనింగ్. అట్లా ఆ మహానుభావుడు ఈ కట్టెను అట్లా మోల్డ్ చేస్తున్నాడు. చెరిగిపోయింది. ఇన్నేళ్ళు 90 ఏళ్ళు గడిచింది అలా. ఇప్పుడు గురువుగారు, మీ గురువు గారండి, ఆయన గారు కాలం చేశారు. 143 years ఏజ్లో ఆయన కాలం చేశారు. మా దాదా గురువు గారు 201 years ఉన్నారు. అంతంత వయసున్న వాళ్ళు ఉంటారు. మీకు ఆశ్చర్యం అనిపించదు? అసలు వాళ్ళు మా దాదా గురువు మేమున్నప్పుడే ఒకసారి ఎప్పుడు మా గురు దర్శనానికి మేము పోయినప్పుడు, అరే దునియా దేక్కో హమారకు వెక్స్ హో జా రా రే, ఈ ప్రపంచం చాలా ఘోరం అయిపోయింది, చూడలేకపోతున్నాం ఈ జమానా, నేను పోతాను అని కింద కూర్చున్నారు. కపాల మోక్షం విత్ ఇన్ 3 minutes కూర్చున్నాయన కూర్చున్నట్లే ఉన్నా, జీవుడి ఎగిరిపోతాడు. కుండలిని యోగంలో ఆ అదృష్టం ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ కట్టని ఇక్కడ వదిలేయచ్చు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే తిండి తినకపోతే ఇంకా అంతే అని అనుకుంటారు. ఈ ఫీలింగ్ మెయిన్. అమ్మో తినకపోతే నేను బలహీనమవుతాను అనేది మన తాత తండ్రులు చెప్పి 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 మన జీన్స్లో దాన్ని ఎక్కిచ్చేస్తారు. ఐ కెనాట్ లేదు, నేను కాదు, నేను కానీ దానికి తగ్గట్టుగా కూడా అనారోగ్యాలు వస్తున్నాయి కదా గురువుగారు. గ్యాస్ ఫామ్ అయిపోవడము, కళ్ళు తిరిగిపోవడం. సేమ్ అదో ఈ తిండి టైంకు తినకపోవడం ఒకటి, తినకూడనటివి తినడం ఒకటి, అధిక మసాలాలు తినడము, ఈ కుక్కర్లు బగ్గర్లు ఏంటివి వచ్చినాయి, అవన్నీ ఏం చేస్తా కడుపులో గ్యాస్ ఫామ్ చేస్తాయి. వాటి వల్లే అని అర్థం. చాలా అంతా మా సంతోషం. గురు కటాక్షం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.